గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ వాళ్ళైతే మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ వాళ్ళైతే మనకి గచ్చిబౌలి, హైదరాబాద్ వాళ్ళైతే మనకి లైసెన్సెస్ సర్వేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు గైస్. సో, ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో, ఇక్కడ మనకి భూభారతి యాక్ట్ 2025 మనకి రీసెంట్‌గా ఈ యాక్ట్ తీసుకొచ్చారు కదా! తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే. సో, వాళ్ళ గురించి మనకి లైసెన్సెస్ సర్వర్స్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు గైస్. టోటల్‌గా మీకు ఇందులో 5000 లైసెన్స్ సర్వర్స్ అనేది మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు గైస్. ఇది ఎక్కడ ఇస్తారో మనకంటే వాళ్ళు ఎవరు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే టీఏఎల్ఐఎం అంటే మనకి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ వాళ్ళదే మనకి హైదరాబాద్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు గైస్. మీకు ప్రతిదీ చెప్తాను. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేసుకోవాలి, మీరు ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాలి, ప్రతిదీ చెప్తాను గైస్. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు. ముందుగా మీరు ఇక్కడ టైమ్ లైన్ చూసుకున్నట్లయితే అంటే మనకి అప్లికేషన్ గురించి ఇది గైస్. సో, ఇక్కడ మీకు సేల్స్ ఆఫ్ ది అప్లికేషన్ మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేయాలి గైస్. అది మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఎవరికి వెళ్ళి ఇవ్వాలంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఇవ్వాలి గైస్. అది మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 5th నుంచి అయితే మనకి స్టార్ట్ చేస్తారు గైస్. మే మంత్ అంతే మనకి ఈ మంత్ నుంచి. సో, లాస్ట్ డేట్ వచ్చేసి మీకైతే 17th మే వరకు అయితే ఉంది గైస్. ఎగ్జాక్ట్‌గా మీకు 1 వీక్ టైం అయితే ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళు అయితే ఫాస్ట్‌గానే అప్లై చేసుకోండి గైస్. ఆన్లైన్‌లో మీ లాస్ట్ సబ్మిషన్ మనకి డేట్ వచ్చేసి 17th అని చెప్తున్నారు గైస్. సో, మీరు అప్లై చేసుకున్నాక మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ట్రైనింగ్‌కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 22 అని చెప్తున్నారు వాళ్ళు డేట్ అనౌన్స్‌మెంట్ చేస్తారని. నెక్స్ట్ అక్కడ మనకి ట్రైనింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే మనకి 26th మే స్టార్ట్ చేస్తారు గైస్. అంటే మీకు ఎగ్జాక్ట్‌గా మొత్తం మీకు 1 వీక్‌లో మీకు టోటల్‌గా మీకు వీళ్ళ ప్లాన్ అంతా మనకి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు గైస్. సో, చాలా ఈజీగా తక్కువ టైంలో మనకైతే వీళ్ళైతే మొత్తం అప్డేట్స్ అనేది ఇచ్చేసారు గైస్ ఈజీగా. సో, మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ సేవా సెంటర్‌కి వెళ్లి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలని చెప్పాను గైస్. అప్లికేషన్ ఫామ్‌కి మీరు ఖచ్చితంగా అందరూ ₹100 అయితే పే చేయాలి గైస్ అప్లికేషన్ ఫామ్‌కి అయితే. మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ దగ్గర చూసుకున్నట్టయితే గైస్ మనకి 18 ఇయర్స్ నుంచి 35 లోపు ఉన్న వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. అది కూడా మనకి 17th మే అని చెప్తున్నారు వాళ్ళు. సో, ఈలోపు ఏజ్ లిమిట్ అయితే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వన్ 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే చెప్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే మనకి ఈ ట్రైనింగ్ అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసారు గైస్. నెక్స్ట్ ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ విషయం దగ్గరికి వస్తే మనకి ఇక్కడ మనకి చాలా అయితే ఇచ్చారు గైస్ వాళ్ళు. ప్రతిదీ చెప్తాను మీకైతే. ఫస్ట్ ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. 60% మార్క్స్ రావాలి గైస్. అది కూడా మీకు మ్యాథమెటిక్స్‌లో ఖచ్చితంగా మీకైతే పాస్ అయి ఉండాలి గైస్. ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు. ఇన్ హైదరాబాద్ చదివి ఉండాలని చెప్తున్నారు గైస్. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి గైస్ సివిల్ వాళ్ళకైతే. సో, మీకు ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ట్రైనింగ్ తీసుకుంటారు కదా! సో, వాళ్ళు కానీ లేదంటే మీరు ఎస్ఎస్‌సీ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు గైస్ వాళ్ళు. డిప్లొమా గానీ, డిగ్రీలో గానీ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళలో వాళ్ళు కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఆల్రెడీ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇంటర్మీడియేట్‌లో వొకేషనల్‌గా కోర్స్ చేసిన ఎవరైనా సరే వాళ్ళు కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ఇంటర్మీడియేట్‌లో వొకేషనల్ కోర్స్ చేసిన ఎవరైనా సరే ఈ ట్రైనింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. మనకి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు గైస్ వీళ్ళు. ఇంటర్మీడియేట్‌లో ఎవరైనా ఫైనల్ ఎగ్జామినేషన్స్ కానీ లేదంటే మీకు ల్యాండ్ సర్వేర్ ఎవరైనా చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ఏ పాస్ సర్టిఫికేటెడ్ కోర్స్ ఇన్ ల్యాండ్ సర్వేయింగ్. సో, అంటే మనకి మెయిన్‌గా ల్యాండ్ సర్వేయింగ్ గురించి టాపిక్స్ కాబట్టి మనకి సో, మీకు ల్యాండ్ సర్వేయింగ్ కోర్స్ చేసిన వాళ్ళు లేదంటే మీరు ఇంటర్మీడియేట్‌లో వొకేషనల్‌గా కోర్స్ చేసిన వాళ్ళు, వాటర్ సప్లై గానీ, శానిటరీ ఇంజిన్ టెక్నికల్‌లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ గాని వీళ్ళెవరైనా సరే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు గైస్. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. లేదా మీరు 3 మంత్స్ ల్యాండ్ సర్వే సబ్జెక్ట్ గురించి మీరు రీసెర్చ్ చేసి మీరు ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళు కూడా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే దీనికైతే బాగా యూజ్ అవుతుంది గైస్. సో, ఆన్‌లైన్‌లో మీరు సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేస్తున్నప్పుడు మీరు ఒక అప్లై చేస్తున్నప్పుడు మెయిన్‌గా ఏమేమి అప్లై చేయాలంటే మీరు ఈ అప్లికేషన్‌కి మీరు ఒక ఫీజ్ పే చేయాలి గైస్. మీకు ఫీజ్ అని చెప్తాను నేను. సో, దాంతో పాటు నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు కాపీ ఆఫ్ ది ఎస్ఎస్‌సి అండ్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్. సో, మీరు 10th అండ్ ఇంటర్మీడియేట్ 2 సర్టిఫికేట్స్ మీరు కాపీ అనేది మీరు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి గైస్. నెక్స్ట్ వన్ మీరు సర్టిఫికేట్స్‌తో పాటు ఇంకా మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా సరే ఇప్పుడు ఐఐటీ సివిల్ గాని, డిప్లొమా గాని మీ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా! బీటెక్‌లో గాని. సో, ఈ మార్క్స్ మెమోస్ కూడా మీరనేది జిరాక్స్ కాపీ అనేది వెబ్‌సైట్‌లో అయితే అప్లోడ్ చేయాలి గైస్. నెక్స్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉండాలి గైస్. బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే మీకు ఇష్యూడ్ బై తహసీల్దార్ మీకు సచివాలయంలో ఒక మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా! సో, మీరు అప్లై చేసుకొని మీకు వితిన్ 1 వీక్‌లో మీకైతే వచ్చేస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ వన్ మీకు ప్రూఫ్‌గా మీకు అడ్రెస్ ప్రూఫ్‌గా మీరు ఆధార్ కార్డ్ కూడా కాపీ అనేది ఇవ్వాలి గైస్. అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు ఆన్‌లైన్‌లో ఇవన్నీ మీరు జిరాక్స్ కాపీ ఇవ్వాలి గైస్. ఎటువంటి మీరు జెన్యూల్
ఒరిజినల్ అయితే మీకు అవసరం లేదు. ఇంకా మనం అప్లికేషన్ విషయం దగ్గరికొస్తే మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇలా ఉంటుంది గైస్. నేను డైరెక్ట్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇస్తాను. సో, దీన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఫార్మ్ ఫిలప్ చేసి మీరు మీ సేవకెళ్ళి రూ. 100 పే చేసి డైరెక్ట్‌గా వాళ్ళు ఆన్‌లైన్‌లో మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది వాళ్ళైతే మనకి సబ్మిట్ చేస్తారు గైస్. సో, మీకు మీ బ్లాక్ లెటర్స్ అంటే మీ క్యాపిటల్స్ మీ నేమ్ అయితే రాయండి గైస్. నేమ్ రాసాక మీ ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని టైప్ చేసి మీరు మీ ప్రెజెంట్ మీ 10థ్ క్లాస్‌లో ఎలా ఉందో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి గైస్. ఎంటర్ చేసాక మీరు ప్రెజెంట్ మీ 17థ్ మేలోపు మీ ఏజ్ ఎంత వచ్చిందో ఇక్కడ ఏజ్ అయితే ఇక్కడైతే టైప్ చేయండి గైస్. నెక్స్ట్ మీ నేషనాలిటీ ఇండియన్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ రీజన్ అయితే ముస్లిం, హిందూ అయితే హిందూ, క్రిస్టియన్. సో, ఇక్కడ రీజన్ రాసాక మీరు ఎందులో వస్తారో క్యాస్ట్ అయితే అడుగుతున్నారు వాళ్ళు. ఓసీ అయితే బీసీ అని, ఎస్సీ, ఎస్టీ అని. సో, ఇక్కడ మీరు కేటగిరీ అయితే రాయండి గైస్. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నంబర్ సేమ్ మీ ఆధార్ కార్డ్‌లో ఎట్లా ఉందో ఇక్కడ అట్లనే ఇక్కడ రాయండి గైస్. రాసాక మీరు ఇక్కడ మీ అడ్రస్, మీ పిన్ కోడ్ నంబర్స్ ఇవన్నీ మీరు ఫిలప్ చేసి మీరు డిస్ట్రిక్ట్ మీ పిన్ కోడ్ నంబర్ రాసి ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా! సో, ఇక్కడ మీ సేమ్‌గా మీరు 10థ్, ఇంటరు సో, అవన్నీ మీ అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ అలాగే టైప్ చేయండి. అది ఇక్కడ రాయండి. రాసాక ఇక్కడ మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అని అడుగుతున్నారు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అని. అంటే ఐటీఐ గాని, డిప్లొమా, బీటీ గాని సో, ఇక్కడ మార్క్స్ ఉంటాయి కదా! సో, ఫైనల్ మార్క్స్ అయితే రాయండి గైస్. నెక్స్ట్ మీ వర్కింగ్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్ రాసి ఇక్కడ మీకు ఫీజ్ అనేది రాయండి గైస్. సో, ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే మీకు ఎంత పేమెంట్ చేయాలంటే మనకి ఓసీ వాళ్ళకైతే మనకి రూ. 10,000 చార్జ్ చేస్తాం గైస్ అప్లికేషన్ ఫీజ్ అనేది. బీసీ వాళ్ళకైతే 5,000 పే చేయాలి. ఎస్సీ గాని, ఎస్టీ వాళ్ళకి రూ. 2,500 పే చేయాలి గైస్. సో, ఇది మీరు ఎలా పే చేయాలంటే డైరెక్ట్‌గా మీరు బ్యాంక్ మీద పే చేయాలి గైస్. పేమెంట్ చేసాక మీరు ఇక్కడ డేటు, స్టేషన్, మీ ఊరి పేరు రాసి, మీ సిగ్నేచర్ రాసి ఇక్కడైతే మీరు ఆఫ్‌లైన్ అయితే పంపాలి గైస్. సో, ఇట్లా ఈ ఫార్మ్ అనేది మీరు మీ సేవకెళ్ళి ఇస్తే డైరెక్ట్‌గా వాళ్ళే మనకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేస్తారు. సో, చాలా మంచి అప్డేట్‌గా అయితే మనకి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు గైస్. నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తాను. ఈ ఫోటోషాప్ కోర్స్‌లో మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మీకు ప్రోల వరకు అయితే నేర్పిస్తాను గైస్. ఇందులో మెయిన్‌గా మీకు ఏమేమి కవర్ అవుతాయంటే టూల్స్ కానీ, టూల్స్, ఫోటో ఫ్రేమ్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, థంబ్‌నెయిల్స్, పోస్టర్స్ సో, ప్రతిదీ మనకి 1 మంత్ డ్యూరేషన్ అయితే ఉంటుంది గైస్. మీకు అది కూడా నైట్ లైవ్ క్లాస్‌లో మీకైతే నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను గైస్. అందులో జాయిన్ అవ్వండి. అండ్ హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి గైస్. మీకు ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.